మాధవలత గారు. చాలా సంతోషం నాయన భరత్ గారు. థ్యాంక్ యూ. సో మనతో పాటు చీకోటి ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు. ప్రవీణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఫాతిమా కాలేజీకి సంబంధించి ఇప్పుడు హైడ్రా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇవాళ క్లారిటీగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే మేము దాని జోలికైతే వెళ్ళబోము, ఎందుకంటే ముస్లిం మైనారిటీ మహిళల కోసం దాదాపు 10,000 మందికి ఫ్రీగా ఇస్తున్నారు, లేకపోతే చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నారు. కాబట్టి అటువంటి దానిలో రూల్స్ వైలేషన్ జరిగినా సరే దాన్ని మేము కూల్చబోమని చెప్పారు. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి దాని మీద? డెఫినెట్ గా ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్నదని చెప్పి మరోసారి అది నిదర్శనం అయింది. ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల కాలం ఇదే పని చేసిరు. ఎంఐఎం సంకలనం నాకిరు, వాళ్ళు వీళ్ళ సంకలనం నాకినారు. మరి ఇవాళ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం సంకలనం నాకుతున్నారు, వీళ్ళు వాళ్ళ సంకలనం నాకుతున్నారు. అది ఏం ప్రేమనో మరి ఆ 7 నియోజకవర్గాల మీద మరి ఒక ఎంపీ స్థానం గురించి మరి ఏం సపోర్ట్ కోరుకుంటారో మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ పట్ల ఒక డిఫరెంట్ ధోరణి ఉంటది. వాళ్ళకి ఏమైనా మాఫైతే క్రిమినల్ కానీ ఏమైనా కూడా వాళ్ళకి పట్టింపు ఉండదు. మరి ఒక పేద ప్రజలకు ఉన్న రూల్స్ వాళ్ళకి వర్తించాయి. మరి ఇలా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే. సో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు దీని మీద? ఇప్పుడు వాళ్ళు హైడ్రా ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే మేము ఎంఐఎం కు భయపడుతున్నామన్నది అవాస్తవం. అట్లా అయితే అసలు ఆగస్టు 8న ఫస్ట్ హైడ్రా కూల్చేసింది ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిందే. దాని ల్యాండ్ వర్త్ దాదాపు 1000 కోట్ల విలువైన నిర్మాణాలని మేము డెమాలిష్ చేశాం. ఇప్పటికీ శాస్త్రీపురం దగ్గర ఆ సరస్సులో దాన్ని పునరుద్ధరించడంలో హైడ్రా సిబ్బంది ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారు అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు అంత వాల్యూ అయితే ఉండదు అక్కడ. ఒకటి సెకండ్ చిన్న ఏమన్నా 40 ఎకరాలట సార్, 25 ఎకరాలట, ఒక్కో ఎకరా 40 కోట్లట శివరాంపల్లి దగ్గర. లేదా అక్కడ నాకు తెలిసి అయితే 40 crores అయితే ఎకరం ఉండదు. ఓల్డ్ సిటీ వైపు ఎక్కడ కూడా అంత ₹1,00,000 గజం పైన ఉండదు. ఎక్కడ కూడా ₹1,00,000 ఉండదు ఎక్కడ కూడా. సరే అది పక్కన పెడితే ఇప్పుడు పేద ప్రజలకి వర్తించే రూల్స్ మరి ఓవైసీకి ఎందుకు వర్తించారు? ఇప్పుడు ఇవాళ వాళ్ళు అంటున్నారు కదా తక్కువ రేటుకి, ఒక్క నిమిషం అండి, వాళ్ళు తక్కువ రేటుకి కాలేజీ ఫీజు ఉచితంగాని ఎక్కడ కూడా తక్కువ రేటు మీరు ఒకసారి పోయి మీ కెమెరా చూసుకోపోయి అక్కడ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి. సరే మేము లేదు. ఇప్పుడు మీరు ఫాతిమా కాలేజీని గులగొట్టాలని మీరు అంటున్నారు కాబట్టి మీరు పొలిటికల్ పార్టీ. ఇప్పుడు కేరళలో కొచ్చిన్లో ఒక లేక్ పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ 40 floors అపార్ట్మెంట్స్ ఒక 4 నుంచి 5 సంవత్సరాల క్రితం కట్టారు. అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళది. కట్టినాక వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాక కూడా మరి అక్కడ ప్రభుత్వము వచ్చేసి ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం ఏర్పాటు చేసి టోటల్ అపార్ట్మెంట్స్ తీసి వచ్చి ఉన్నాక కూడా మరి ఇక్కడికి వచ్చే వరకు కాలేజీకి వేరే స్పేస్ ఇవ్వండి. మీ గవర్నమెంట్ కి ఎంఐఎం మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇవ్వండి. ప్రభుత్వ స్థలం ఇచ్చి అక్కడ కాలేజ్ కట్టండి. గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 1 year లోపలనే కట్టొచ్చు. 1 year లోపలనే కట్టొచ్చు. లేదంటే గవర్నమెంట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఖాళీగా ఉన్న కాలేజీలు సరిగా నడవని కాలేజీలు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్లి పిల్లలకి అక్కడ చదువు చెప్పించండి. అక్కడ ఒక 5 star హంగులతో కట్టిన భవనంలో పిల్లలకి తక్కువ రేటుకి ఇచ్చి సేవ చేస్తున్నారు. ఎవరికి సేవ చేస్తున్నారండి? ఎవరికి సేవ చేస్తున్నారు? ఎంఐఎంలో దునియా భూములు, దేవాలయానికి సంబంధించిన భూములు ఆక్రమిస్తే కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే నాదు లేడు. చెరువు ఆల్మోస్ట్ 50% కబ్జా చేసిన చెరువుని మీరు రిలీజ్ చేయాల్సింది పోయి ఉంటా సమర్థించుకుంటా మీరు దానిపై చర్యలు తీసుకోవడం అంటే సిగ్గుచేయటం, ఎక్స్ట్రీమ్లీ సిగ్గుచేయటం. పేదవాడికి ఇలా రెక్కాడితే గాని డొక్కాడని పేదవాడికి రూల్స్ లేవు. వాడు ఒక రేకుల ఇళ్లలో సైడ్ కి వాల్స్ కూడా లేవు. ఆ రేకులతోటి వాడు ఉండి పిల్లలు, వృద్ధులు, రోగాలు పడిన మనుషులు ఉంటే అది సడన్ గా పోయి ఇంట్లో
ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అట్లాంటివి ఉన్నాయి కూడా డెమాలిష్ హైడ్రా పేరుతో డెమాలిష్ చేసినారు. జేసీబీలతో డైరెక్ట్ వాడికి టైం ఇవ్వలేదు, గంట టైం ఇవ్వలేదు. వాడు ఇంత వాల్యుబుల్స్ ఉంటాయి కదా, పేదవాడిలో కూడా ఏదో ఒకటి 100 రూపాయలు 200 ఏవో సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవిటి కూడా టైం ఇవ్వకుండా కూల్చినప్పుడు ఎక్కడ పోయింది మరి ఈ నీతి నిజాయితీ? అంటే రెండింటి ఒకటే వైపు చూడొద్దు అంటారు. ఇది 10,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది, ఇంకా చాలా కాలేజీలు కూడా అట్లా అంటే FTL ను ఆక్రమించి కట్టిన ఉన్నాయి. రూల్స్ అందరికి ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కి లేని రూల్ ఉన్న రూల్ వీళ్ళ కిందకుంటలేదు అని అడుగుతున్నా. అంటే ఎన్కన్వెన్షన్ ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, లక్షలాది రూపాయల డబ్బులు తీసుకుని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లే, కాలేజీలు పెట్టుకొని డ్యూటీలు చేసినారు. ఒకవేళ మీకు మీరు ప్రూవ్ చేయగలగాలి కదా, ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు అని మీరు ఇప్పుడు ఇవాళ వచ్చింది కదా, అది ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చింది కదా, డెఫినెట్ గా ఇప్పుడు ప్రూవ్ చేయాలి అది. అది కాకుండా మీకు రూలే కదండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన రూలే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా. నేను కూడా కడతాండి, నేను ఒక కాలేజ్ కడతాను, నాకు కూడా ఒకటి ఎక్కడన్నా FTL లో కానీ చెరువు శిఖం భూమి ఇచ్చేయండి నాకు, FTL ఇవ్వండి, నేను 1 ఎకరం 2 ఎకరాలు ఇవ్వండి, నేను ఫ్రీగా టోటల్ గా వృద్ధాశ్రమం కూడా కడతా. మరి నా సవాల్కి స్వీకరిస్తారో? నాకు రేపు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంతనో అంత ఇవ్వండి FTL పరిధిలా, నేను వృద్ధాశ్రమం కడతా, అనాథాశ్రమం కడతా, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా, స్కూల్స్ కడతా, కాలేజీలు కడతా. ఓకే, బట్ అంటే ఇక్కడ ఒకటి సార్ భరత్ గారు, రూల్స్ అనేది ప్రతిదానికి ఉండాలండి. రూల్స్ అనేది పేదోడికి ఒక రూలు, పెద్దోడికి ఒక రూలు. నీకు అవసరానికి ఎమ్మెల్యే సీట్లు వీళ్ళకి ఎప్పటికీ ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి భయం. ఎప్పుడు మా ఎమ్మెల్యేలు ఎట్లా తిరగబడతారు తెలుసు కదా, ఎప్పుడు తిరగబడతారా, మళ్ళీ 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు కావాల్సి వస్తుందని భయం. ఇప్పుడు అంత నీకు ఎంఐఎం మీద కానీ అసదుద్దీన్ అంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయాలి, వేరే ఎక్కడన్నా ప్రభుత్వ స్థలం ఫ్రీ ఎడ్యుకేషన్ మేము కూడా కాదన్నాం, మైనారిటీ సోదరులకు కాదన్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, హ్యాపీయే. ఒక స్థలం ఇచ్చి వాళ్ళకే ఇచ్చి మాకే భయం ఉంటే ఆగస్టు 8న మొట్టమొదటి కూల్చివేత జరిగింది అక్కడ కదా, నేషనల్ పోలీస్ అకాడమీ శాస్త్రీపురం 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చిన దాన్ని ఎంఐఎం పార్టీ తొత్తులు కాబట్టి ఇవాళ అంత పెద్ద ప్రాపర్టీ. తర్వాత వాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు, అదేంటంటే మన ఈ ఇంకొక చోట అక్బరుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీలో చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ వేస్తే 3,000 చదరపు గజాల ల్యాండ్ లోంచి తీసి 30 కోట్ల విలువైన భూమిని మేము పరిరక్షించామని చెప్తున్నారు హైడ్రా. ఎక్కడ 3,000 చదరపు గజాలు ఎక్కడ సార్? అది చాంద్రాయణ గుట్టలో ప్రభుత్వ భూమిలో. చంద్రాయణ గుట్టలో ఎక్కడ చూడండి సార్ స్థలం? 1,00,000 రూపాయల గజం ఎక్కడుంది సార్? 30 కోట్ల వాల్యూ? 3,000 చదరపు గజాలు 30 కోట్ల విలువ. ఓల్డ్ సిటీలో ఎక్కడ ఉంది సార్? ఒక ఇద్దరు సార్, ఇంకోటి ఒకరిద్దరు ఎంఐఎం చోటా నాయకుల కబ్జా, ఎంఐఎం లో చోటా నాయకులు కూడా పెద్ద కబ్జాలు చేసినారు, ఇంక్లూడింగ్ దేవాలయ భూములు. ఇవాళ ఎంఐఎం చోటా నాయకులు చేసిన కబ్జాలు తీసేసి ఒక 300 కోట్ల ప్రాపర్టీ 500 కోట్ల ప్రాపర్టీ మేము కాపాడమని చెప్పి 1,000 కోట్ల ప్రాపర్టీని దానదత్తం చేస్తారు కదా సార్. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కి 50 కోట్ల ప్రాపర్టీ మేము సేవ్ చేసామని చెప్పి 500 కోట్ల ప్రాపర్టీలో ఇప్పుడు దానదత్తం చేస్తున్నారు కదా ఎంఐఎం పార్టీకి. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందండి. ఇది మీకు పేదోళ్ళకు ఒక రూలు, పెద్దోడికి ఒక రూల్. అసలు ఇది ఇప్పుడు FTL భూమి, చెరువు శిఖం భూమి, దాంట్లో ఏదైనా ఇల్లీగల్ కదండి. అసలు గత ప్రభుత్వం మీ పర్మిషన్లు ఇచ్చి ఎట్లా ఇచ్చారని మీరు ఎందుకు మరి దానిపై ఎందుకు కేసులు పెట్టలేరు? బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా చూసి చూడనట్టు సగం చెరువు మూసుకుపోయింది కదండి. మీరు ఇప్పుడు క్లిప్పింగ్స్ లో చూపించాలి సార్, మీరు ఎంత చెరువు పోయిందో మీ సైడ్ క్లిప్పింగ్స్ లో చూపించాలి. వాళ్ళు ఒప్పుకుంటున్నారు అది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే కట్టారు, కానీ దాని వల్ల మేము సామాజిక ప్రయోజనం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళన్నా తక్కువ వసూలు చేస్తున్నట్టు కదా ఫీజు. నేను ఏం వసూలు చేయకుండా నేను మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా 1000 మందికి, మరి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నా. నాకు ల్యాండ్ కేటాయించండి, నేను కూడా పోయి కబ్జా చేస్తే ఎక్కడన్నా FTL మరి నా దగ్గర రావద్దు హైడ్రా. సరే, ఇప్పుడు హైడ్రా అయితే క్లియర్ గా చెప్పేసింది. భారతీయ జనతా పార్టీ తరఫున మీరేం చేయబోతున్నారు?
యాజ్ ఎ ఇండివిజువల్ హిందూ యాక్టివిస్ట్ గా ఏం చేయబోతున్నారు చీకోటి ప్రవీణ్? ఇప్పుడు దీనిపై నేను ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి మరి దీన్ని కోర్టులకు తీసుకుపోవాలనే విషయంగా చూస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ గా అర్థమవుతుంది ఎంఐఎం తొత్తులని, క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ డెఫినెట్ గా దీనిపై కోర్టుకు వెళ్ళాలని నాకు ఒక ఆలోచన ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ చీకోటి ప్రవీణ్ గారు Thank you. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించేందుకు. సో మొత్తాన్ని స్పందన ఒకటి